రాజమండ్రి పెద్ద పులి సంచారానికి సంబంధించి హై అలర్ట్ కొనసాగుతుంది. స్వయంగా ఈ విషయాన్ని రాజనగరం ఎమ్మెల్యే అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటి వరకు పంట పొలాలు సమీప ప్రాంతాలకు వచ్చి వెనక్కి వెళ్ళిన పెద్ద పులి ఏకంగా రాత్రి ఏదైతే దివాన్ చెరువుకు సంబంధించి రహదారిపైకి వచ్చేసింది. ఒక స్కూల్ సంబంధించిన ఆవరణం కావచ్చు, ఆ గేట్ వైపు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి రోడ్డు దాటుతూ మరోపక్క జాతీయ రహదారిపైకి వస్తూ ఇలా రాత్రి అంతా పెద్ద పులి అయితే మాత్రం రాజమండ్రి రూరల్ కి సంబంధించి దివాన్ చెరువు సమీప జాతీయ రహదారి సామాన్య రహదారిపై అయితే మాత్రం హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో రాజనగరానికి సంబంధించిన ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు హై అలర్ట్. ఖచ్చితంగా హై అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. పెద్ద పులి అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉండడానికి నిదర్శనం ఇదే అంటూ పేర్కొన్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, స్కూల్ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, రైతులు జాగ్రత్తగా ఉండాలి, పంట పొలాలకు వెళ్లకుండా ఉండాలని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం పంట పొలాలు సమీప ప్రాంతాల్లో దాడులు చేసిన పెద్ద పులి రహదారిపై వచ్చేసరికి దాని ఆలోచన ఏ విధంగా ఉంది, ముందుకు పెద్ద పులి ఏ విధంగా వెళ్తుంది, పెద్ద పులి రహదారులపై రావడానికి టార్గెట్ ఏంటి, ఒకవేళ అటువంటి సమయంలో ఏ సైకిల్ పైన ఏ ద్విచక్ర వాహనం పైన ఒక్కరైనా వస్తే ఏంటి పరిస్థితి అన్నది కూడా ఒక చర్చగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్లో గత 5 రోజులుగా ఈ పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. సీతానగరం మండలంలో ప్రవేశించిన ఈ పెద్ద పులి రాజమండ్రికి సంబంధించి దాదాపుగా 2 గేదెలను ఒక ఆవు దూడను కూడా హతమర్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకనొక దశలో రూరల్ కు సంబంధించి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి కావచ్చు, లేదా ఇతర అధికారులు కావచ్చు, వీరంతా కూడా మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కూడా పెద్ద పులి వెనక నుంచి పరుగులు తీయడంతో వారంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. ఇది గడిచి 24 గంటలు గడవక ముందే మన దివాన్ చెరువుకు సంబంధించి అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజు ఆ రహదారిపై అటు ఇటు నడవడం దాటడం మరలా అర్ధరాత్రి జాతీయ రహదారిపైకి వచ్చిందంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే ఇవన్నీ ఖచ్చితంగా దాదాపుగా ఫేక్ వీడియోలు కాదు, స్పష్టమైన వీడియోలు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాజనగరం ఎమ్మెల్యే ఎవరైతే మనకి జనసేనకు సంబంధించిన రాజనగరం ఎమ్మెల్యే ఉన్నారు స్వయంగా ప్రకటించారు హై అలర్ట్ గా ఉండాలి, హై అలర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చీకట పడిన తర్వాత కానీ వేకుజామున కానీ రోడ్లపైకి రాకుండా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే కేవలం పంట పొలాలు ఆవాసాలను టార్గెట్ చేసిన పెద్ద పులిల గతంలో ఈసారి ఏకంగా రహదారులపైకే వచ్చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే చీకట పడిన తర్వాత కంపెనీలో పనిచేసేవారు కావచ్చు, షాపుల్లో పనిచేసేవారు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ద్విచక్ర వాహనాలపై కూడా రహదారులపై వెళ్తుంటారు. నిజానికి అలాంటి సమయంలో ఎక్కడైనా నక్కి ఉందంటే ఒకసారిగా అటాక్ కూడా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పులి మన ప్రాంతం దాటే వరకు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి, హై అలర్ట్ గా ఉండాలని చెప్పి స్వయంగా రాజానగరం ఎమ్మెల్యే అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి దాదాపు ఒక 20 రోజులుగా ఈ పెద్ద పులి సంచారం అనేది ఏపీలో కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందని కొందరు, తెలంగాణ నుంచి వచ్చిందని ఇంకొందరు చెబుతున్న పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి వరుస దాడులు చేస్తూ చిక్కదు దొరకదు అన్న మాదిరిగా అయితే మాత్రం దాదాపు ఒక 20 నుంచి 25 రోజులుగా దీని ప్రయాణం కొనసాగిస్తుంది. ఒక చోట దానికోసం బోన్ ఏర్పాటు చేయడం, అది మరొక చోట దాడి చేస్తూ ముందుకు వెళ్ళడం లాంటి పరిణామాలు అయితే మాత్రం కొనసాగుతూ వచ్చాయి. మొత్తానికి చివరిగా దాదాపు ఒక 5 రోజుల కిందటైతే మాత్రం దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ సమీప ప్రాంగణానికి ఈ పెద్ద పులి వచ్చింది ఒక అంచనా వేశారు. ఒకసారిగా తూర్పు ఏజెన్సీ నుంచి గోదావరి దాటి రాజమండ్రి రూరల్ కి సీతానగరం మండలానికి అయితే మాత్రం చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ గోదావరి దాటిన తర్వాత రాజమండ్రి రూరల్ సీతానగరం మండలంతో పాటు దాదాపు గ్రామాలన్నీ కూడా గత 2 రోజులుగా ట్రస్ట్ వేసిన పరిస్థితి మాత్రం. అయితే నిన్న ఎక్కడ కూడా ఈ పెద్ద పులి దాడి చేసిన దాఖల్లో ఇలాంటి సమయంలో రాత్రి మాత్రం మనకి దివాన్ చెరువు ఏదైతే రాజమండ్రికి ముందు మనము వైజాగ్ నుంచి వెళ్లే ముందు మనకి దివాన్ చెరువు అనే జంక్షన్ తగులుతుంది. దివాన్ చెరువు నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు మనం ప్రవేశించామంటే లాలా చెరువు, ఆపై రాజమండ్రి అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ దివాన్ చెరువు సమీపంలోనే ఈ పెద్ద పులి ఉంది. బహుశా అంటే అటవీ శాఖ అధికారులు ఇప్పుడు కూడా ఒక పెద్ద పులికి ఒక రకంగా అంచనా వేస్తారు. దాన్ని రూట్ ఎదుర్కొంటుంది, కొన్ని వందల కిలోమీటర్ల రూట్ ఒక ఆవాహన చేసుకుంటుంది, తర్వాత ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఈ పెద్ద పులి అయితే మాత్రం పూర్తిగా రహదారిపైకి రావడం అయితే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి టైంలో హై అలర్ట్ అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఫారెస్ట్ జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓతో పాటు ఉన్నత అధికారులంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే కూడా స్వయంగా ఆరాధిస్తున్నారు. అంటే జనసందోహంలో ఉన్న పులిని ఒకవేళ పట్టుకుందామని ప్రయత్నం చేస్తే అది కాస్త విఫలమై మరొక రకంగా దారి తీస్తుందా అన్న అనుమానంతో పులి నడవడికి మాత్రం సేఫ్ చేస్తున్నట్లుగా అధికారులు కావచ్చు, ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే కూడా నేను చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఊహించిన విధంగా రహదారిపైకే పులి రావడంతో చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం హై అలర్ట్ గా ఉండాలని స్వయంగా ఎమ్మెల్యే ప్రకటించారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇది పులికి సంబంధించిన అప్డేట్.